మనం ఇప్పుడు దక్షిణ బస్తర్లోని మావోయిస్టుల కంచుకోటలో ఉన్నాం. ఇంకా క్లియర్ కట్గా పాయింటెడ్ అవుట్గా చెప్పాలంటే ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా గ్రామంలో ఉన్నాం మనం. చూడొచ్చు మీరు, ఇదే హిడ్మా స్వగ్రామం పువ్వర్తి బండిపోర అనేటువంటి గ్రామం. ఇక్కడ నుంచి పువ్వర్తి గ్రామం స్టార్ట్ అవుతుంది. పువ్వర్తి గ్రామంలో మొత్తం అంతా కూడా కలుపుకుంటే ఒక 15 నుంచి 20 ఇళ్ళు ఉంటాయి. ఈ పువ్వర్తి గ్రామంలోనే హిడ్మా ఉన్నాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే హిడ్మాకి 17 సంవత్సరాల వయస్సులో తను మావోయిస్ట్ పార్టీకి వెళ్ళాడు. PLGA కమాండర్ స్థాయికి వెళ్ళాడు. అందరికీ తెలుసు, హిడ్మాని ఎన్కౌంటర్లో భారత సైన్యం అలాగే బలగాలు మట్టు పెట్టాయనే విషయం అందరికీ కూడా తెలుసు. హిడ్మా చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో హిడ్మా పేరు, హిడ్మా తాలూకు కథనాలు మొత్తం అంతా కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. అయితే హిడ్మాని చంపేసిన తర్వాత లేదా హిడ్మా చనిపోయిన తర్వాత పువ్వర్తి గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పువ్వర్తిలో అభివృద్ధి ఛాయలు ఉన్నాయా? అసలు అభివృద్ధి నీడలు పువ్వర్తికి వచ్చాయా? హిడ్మా ఎలా ఉండేవాడు? ఏం చేశాడు? పువ్వర్తిలోనే హిడ్మా మావోయిస్టులకు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అవి నిజమేనా కాదా అని తెలియజెప్పేందుకు, హిడ్మా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, హిడ్మా గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారనే దానికి ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ప్లోజివ్గా అందించేందుకు డయల్ న్యూస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక పోలీస్ క్యాంపులు దాటి, అనేక తీవ్ర నిర్బంధాలు దాటి హిడ్మా విలేజ్కి వచ్చాను. హిడ్మా విలేజ్లో ఈ పువ్వర్తి గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తాను. పువ్వర్తి గ్రామంలో ఒకప్పుడు కరెంట్ లేదు. కొన్నేళ్ల ముందు వరకు కాదు, కొన్ని నెలల ముందు వరకు. అయితే హిడ్మాకు చాలా గట్టి పట్టునటువంటి ఈ పువ్వర్తి గ్రామంలో ఎలాగైనా కరెంటు తీసుకొని రావాలి, వెలుగులు నింపాలి అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నదే తడుగా పువ్వర్తి గ్రామంలో సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేశాయి. ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ సోలార్ టవర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఈ టవర్ ద్వారా ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి కరెంటు వెళ్తుంది. అంటే ఇది మెయిన్ లైన్ అని చెప్పుకోవాలి సోలార్కి సంబంధించి. ఇక్కడ నుంచి కొన్ని లైన్స్, సబ్ లైన్స్ మొత్తం అంతా కూడా ఆయా ఇళ్లల్లో అమర్చి సోలార్ వెలుగులు చూపిస్తారు. సో ఇది ఈ దండకారణ్యం ప్రాంతంలో ఆదివాసీ గూడాలలో సోలార్ వెలుగులు ఏ విధంగా నింపాయనేందుకు హిడ్మా గ్రామాన్ని ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి హిడ్మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దాం. మొన్నటి ఎన్కౌంటర్లో చనిపోయిన ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఇంటి ముందు ఉన్నాం. ఇది హిడ్మా సొంత ఇల్లు. హిడ్మా పుట్టింది, పెరిగింది ఇక్కడే. ఇక్కడి నుంచే తనకు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. PLGA కమాండర్గా ఎదిగాడు. హిడ్మా చనిపోయిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేటువంటిది మనకు డయల్ న్యూస్కి ఎక్స్క్లూజివ్గా చూపించేందుకు మనం పువ్వర్తి గ్రామానికి చేరుకున్నాం. ఇందాక చెప్పుకున్నట్లుగానే అనేక నిర్బంధాలు, అనేక పోలీస్ ఆంక్షలు. హిడ్మా ఇంటికి వెళ్ళాలి అంటే అసలు ఏమాత్రం కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, మనం హిడ్మా ఇంటిని ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఈ ఇంటికి చేరుకోవాలంటే బండిపోర గ్రామంలో, పువ్వర్తి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఇంటికి చేరుకోవాలంటే మనం ఎన్నో ఆంక్షల్ని చూసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చూడొచ్చు, హిడ్మా మావోయిస్ట్ పార్టీలో టాప్ మోస్ట్ లీడర్. 1000 కోట్లు వెనకేసుకున్నారు, 1000 కోట్లు సంపాదించారు అనే వర్గం ఒకవైపు, లేదు హిడ్మా త్యాగానికి గుర్తు, హిడ్మా నిరాడంబరతకు గుర్తు, ఆదివాసీ పోరాటానికి ప్రతీక అంటానికి ఇంకొక గుర్తు, ఇంకొక వాదన. సో ఆ వాదనలో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి తేల్చుకోవాలి అంటే ఈ ఇల్లు ఒక సమాధానంగా కనిపిస్తుందని మనం చెప్పవచ్చు. పెంకులతో నిర్మాణము, ఆదివాసీ పద్ధతులతోనే పూర్తి స్థాయిలో ఉంది. ఈ ఇంటిని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి రెల్లుగడ్డి కప్పుతో మొత్తం అంతా కూడా ఉన్నట్టు ఉంది. హిడ్మా చనిపోక ముందు ఇక్కడ వాళ్ళ అమ్మ ఉండేది, హిడ్మా వాళ్ళ అమ్మ. కానీ ఇప్పుడు ఇక్కడ లేదు. ఆమె
ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో హిడ్మా వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇప్పుడు హిడ్మా వాళ్ళ బ్రదర్ మూయా ఉండేవాడు ఇక్కడ. ఆ మూయా కూడా ఇప్పుడు లేడు. ఇదిగో హిడ్మా ఉన్న ఇల్లు ఇదే. చూడొచ్చు ఇక్కడ ఆదివాసీ పద్ధతిలో ఇంటిని ఏ స్థాయిలో అలంకరించారు అనేటువంటిది. ఇక్కడ మాత్రం జాతీయ జెండా మువ్వన్నెల పతాకము 3 రంగుల జెండాని ఇక్కడ దీని మీద ఇంటి వసరాలో బొమ్మగా గీశారు. ఓ పిల్లవాడో చిన్న పిల్లవాడో ఎవరో గీసినట్టుగా మనకు చాలా అనిపిస్తోంది. హిడ్మా ఇల్లును మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. హిడ్మా ఇంటి చుట్టూ ఎలా ఉంది అనేటువంటిది. హిడ్మా వాళ్ళ అన్న పేరు మూయా అనే పేరు కూడా మనకు అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. మూయా ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళారు ఏంటని చెప్పి. ఇప్పుడు ఇది హిడ్మా వాళ్ళ అన్నయ్య మోయా వాడుతున్నటువంటి సైకిల్ ఇది. ఈ సైకిల్ మీదనే హిడ్మా వాళ్ళ అన్నయ్య గ్రామాలకి అలాగే దాని పక్కన ఉన్నటువంటి పొలాలకి వెళ్తూ ఉంటారు. సో హిడ్మా వాళ్ళ అన్నయ్య ఉన్నారా లేదా అనేటువంటిది చూస్తే ఒకసారి ఇల్లు కూడా చూడొచ్చు. హిడ్మా వాళ్ళ అన్నయ్య ఇల్లు ఇది, మోయా ఉన్నటువంటి ఇల్లు. ఏముంది హిడ్మా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అనేటువంటిది కూడా మనం ఒకసారి చూద్దాం. విజువల్స్లో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు ఒకసారి హిడ్మా వాళ్ళ ఇంట్లో ఏముంది ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా.